ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి ముందు చక్కగా ఇదందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ ఒక 9 ఎపిసోడ్లు, 9 రోజుల పాటు 9 ఎపిసోడ్స్ నవరత్నముల గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క రత్నం ఎవరు పెట్టాలి, ఆ రత్నము యొక్క విశిష్టత ఏమిటి అనేది. ముందుగా నవగ్రహములలో మొదటి గ్రహం అయినటువంటిది సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానునికి సంబంధించబడినటువంటి రత్నాన్ని కెంపు అంటాం, రూబీ అంటాం, మాణిక్ అంటాం. నార్త్ ఇండియాలో మాణిక్యం అని పిలుస్తారు. మనకి కూడా మాణిక్యం, మరకత మాణిక్య, ఇంద్రనీల, ప్రవాళ, గోమేదిక ఇలా శబ్దాలు మనకి ఉన్నాయి. ఆ మాణిక్యం నుంచి మాణిక్ అని పిలుస్తారు నార్త్ ఇండియన్స్. రూబీ ఇంగ్లీషులో, కెంపు తెలుగులో. ఈ కెంపు అనబడేటువంటి వాటిల్లో అనేక రకాలైనటువంటి కెంపులు ఉంటాయి. వీటన్నింటిలోనూ అత్యంత విశిష్టమైనటువంటిది, విశేషమైనటువంటిది సిలోను క్వాలిటీ కెంపు. మనకి శాస్త్రపరంగా చెప్పబడినటువంటిదైతే పుచ్చ కెంపు అంటారు. దాన్ని ఇంగ్లీషులో వాటర్ మిలన్ కెంపు అంటారు. పుచ్చకాయ కట్ చేస్తే లోపల ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి వర్ణం కెంపు. ఈ కెంపు అనబడేటువంటిది సూర్యగ్రహ భగవానుడికి సంబంధించి శిరోబాధలు, హృదయగత వ్యాధులు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, శరీరంలో ఉండేటువంటి రుధిర ప్రవాహం యొక్క లోపాలు, పిత్తము యొక్క లోపాలు ఉన్నటువంటి వారు కెంపు ధరించటం. రెండవది ఆధ్యాత్మిక యోగములను కలగజేస్తుంది. ప్రధానమైనటువంటిది పదవి యోగములు. అంటే పదవి అంటే మనము ఏ స్థాయిలో అయితే ఉన్నామో, వ్యాపారంలో ఉన్నామా, ఉద్యోగంలో ఉన్నామా, మన స్థాయిని పెంచేటువంటి మార్గములను ఇది కలగజేస్తుంది కెంపు. ఏదైనా సరే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే జాతక పరిశీలన చేసుకున్న తరువాత రత్నధారణ చేయటం చాలా విశేషం. ఎందుకంటే కొన్ని రాశులు వారికి పడకపోవచ్చు. అందువల్ల కొన్ని లగ్నములు వాళ్ళకి రాశితో సంబంధం లేదు రత్నానికి. ఎప్పుడు కూడా మనం పుట్టిన సమయానికి ఉన్న లగ్నాన్ని బట్టి, ఇక అది లేనటువంటి వాళ్ళకి తత్కాల గ్రహ ప్రశ్న లగ్నం వేసి చూసి నిర్ణయం చేయటం జరుగుతుంది. కెంపు రత్నధారణ కుడి చేతి ఉంగరం వ్రేలికి 20 సంవత్సరముల లోపు వారు ఒక 2-2.5 క్యారెట్లకి తగ్గకుండా, 20 ఇయర్స్ దాటిన వారు 3.4 క్యారెట్లకి తగ్గకుండా, 35-40 ఇయర్స్ ఉన్నటువంటి అబవ్ ఉన్నటువంటి వారు అబవ్ 4 క్యారెట్స్ పెట్టగలిగినప్పుడు చాలా విశేషమైనటువంటి బలాన్ని జాతకానికి అది కలగజేస్తుంది. ఆరోగ్యం, ఆయుర్దాయం, ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి గనక ఆయనకి ఆ తిదివార నక్షత్రములు చూసి రత్నాన్ని శుద్ధి చేసి శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సుస్పష్టంగా మీకు తెలియచేసి ఏ రత్నమైనా సరే విత్ సర్టిఫికేషన్ అందజేయటం అనబడేటువంటిది శ్రీపీఠం రుద్రాక్షశాల వారి యొక్క ప్రత్యేకత. ఇక్కడ నెంబర్లు ఉన్నాయి, కాల్ చేయండి. కావలసిన వారు ఇంకా సంపూర్ణ వివరాలు తెలుసుకుని అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.